హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దోస్ క్యూజిన్. జర్మనీలో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం పదండి. ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఉంటారు కదండి చాలా మంది. సో అలా 2 డిఫరెంట్ పార్టీస్కి వెళ్ళాము. ప్రీ అండ్ పోస్ట్ దివాళీ సెలబ్రేషన్స్ అనమాట ఇవి. ఒకటేమోను దివాళీ కన్నా ముందే సెలబ్రేట్ చేశారు వీకెండ్ వచ్చినప్పుడు. సో ఇంకొకటేమోను మొన్న లాస్ట్ వీకెండ్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందుకనే అవి వీడియోస్ 2 ఉన్నాయి. 2 అలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను. మీ అందరికి కూడా షేర్ చేద్దాము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఏంటి అని. ఇప్పుడు మనం చూసేది ఈ క్లిప్పింగ్స్ అన్ని ఏంటంటే ప్రీ దివాళీ సెలబ్రేషన్ ఈవెంట్ ఇది. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి మనకి పూరి ఒకటి, బగారా రైస్ అండి, అలానే ఒక చికెన్ కర్రీ అనమాట, మింట్ చికెన్ కర్రీ ఒకటి సర్వ్ చేశారు. అలానే చోలే మసాలా అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీస్ అనమాట మనకి పూరి అండ్ బగారా రైస్లోకి. అలానే స్టార్టర్స్ కింద పకోడీ అండ్ వెజ్ మంచూరియా ఒకటి సర్వ్ చేశారండి. ఇక్కడ మనకి ఈవెంట్స్లో ఫుడ్ మెనూ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ లైక్ ఒక స్టార్టర్ 1 or 2 స్టార్టర్స్ ఉంటాయి, అండ్ బగారా రైస్ ఒకటి, అండ్ రోటీ ఆర్ పూరీస్ అట్లా ఒకటి ఉంటాయి, ఒక 2-3 కర్రీస్ ఉంటాయి, అండ్ డెజర్ట్స్ కూడా వచ్చేసి 1 or 2 డెజర్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ 1 ఉంటుంది, ఇంకా మ్యాక్సిమం ఇంకో 2 డెజర్ట్స్ ఉంటాయి అనమాట. సో అట్లా ఎప్పుడు మెనూ అనేది చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తారు. వన్ వే అలా సింపుల్గా ఉంటే ఏంటంటే అండి ఫుడ్ అనేది మనకి ఎక్కువ వేస్ట్ అవ్వదు అనమాట. ఈ దివాళీ సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగినా మేము మిస్ అవుతామండి. సో లక్కీగా ఏంటంటే ఈసారి 2 పార్టీస్కి అయితే మేము అటెండ్ అయ్యాము. సుభాష్ తన డిన్నర్ స్టార్ట్ చేశాడండి, పకోడీ అవి పెట్టేసుకున్నాడు. అట్లానే ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు. నా ఫ్రెండ్ నేహ అనమాట. ఈ దివాళీ పార్టీలో తెలుగు వాళ్ళం ఎక్కువ లేవండి, మేము ఇంకొక ఫ్యామిలీయే ఉన్నారు. మనకి ఇక్కడ అంతా మిక్స్డ్ కల్చర్ అండి. సో అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. సో అందుకే ఒక లాంగ్వేజ్ అంటూ మనం ఫిక్స్డ్గా తెలుగు ఏం మాట్లాడుకోము. జనరల్గా ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఎక్కువ ఫ్లో ఉంటుంది అనమాట. క్యారెట్ హల్వా డెజర్ట్ ఇక్కడ పెట్టారండి. ఫుల్ డ్రై ఫ్రూట్స్ వేసేసారు. చూడాలి క్యారెట్ హల్వా టేస్ట్ ఎలా ఉంటుందో. ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మన దగ్గరేనండి, ఇండియాలోనే. ఇక్కడ ఏంటంటే ఇది కస్టమైజ్ చేసేస్తారు, వెరీ లెస్ స్పైస్ చేస్తారనమాట ఎవరైనా తినేలాగా. సో మనకి జనరల్గా ఏంటంటే ఫుల్ స్పైస్ తింటాం కదా. సో మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్పైస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అందుకే ఇండియా వచ్చినప్పుడు తింటుంటే తినాలనిపిస్తుంది, కానీ ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి కారిపోతూ ఉంటాయి. ఈ దివాళీ గ్యాదరింగ్లో ఓన్లీ ఫుడ్డే కాదండి, సో ఎంటర్టైన్మెంట్ కూడా ఉందన్నమాట. ఎట్లా అంటే చిన్నపిల్లలు డ్యాన్సెస్ ఏంటి, అట్లా చిన్న స్కిట్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి అన్నీ ఉంటాయి టుగెదర్. బట్ అవి ఏంటంటే కాపీరైట్స్ ఇష్యూ వల్ల నేను అవన్నీ ఏవి మీకు చూపించలేదు అనమాట. డిన్నర్ అట్లా అన్నీ అయిపోయిన తర్వాత, ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది ఈవెంట్లో ఏంటంటే బయటకు వచ్చేసి క్రాకర్స్ కాల్చుకున్నామండి. ఇక్కడ క్రాకర్స్ అంటే అన్నీ సింపుల్ చిన్న చిన్నయేనండి, పెద్ద పెద్ద అట్లా ఏమి ఉండవు. సో అవి తీసుకొచ్చి కాల్చుకోవటమే అనమాట. ఇక్కడ ఫెస్టివల్స్ అన్నీ ఏంటంటే వీకెండ్సే సెలబ్రేట్ చేసుకుంటామండి. ప్రీ అండ్ పోస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనమాట ఇక్కడ ఏదైనా. ఫస్ట్ ఈవెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసి సెకండ్ అనమాట, పోస్ట్ దివాళీ సెలబ్రేషన్స్. ఇవి మొన్న వీకెండే జరిగిందనమాట ఇది. ఇక్కడ కూడా అంతేనండి, ఇండియన్ కమ్యూనిటీ డిఫరెంట్ స్టేట్స్ అనమాట, అందరూ మిక్స్డ్ ఉన్నారు. కిడ్స్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టారండి, ఫ్యాషన్ షో అనమాట. ఈ పాప డ్రెస్ అయితే నాకు భలే నచ్చేసింది, లైట్స్తో అనమాట. తన ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ గణపతి ఐడల్ ఒకటి పెట్టి దీపారాజన చేశారండి. ఈ సెకండ్ ఈవెంట్ జరిగిన ప్లేస్ ఏంటంటే ఇది ఒక రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్లో ఇట్లా వాళ్ళు అరేంజ్ చేశారు మాకు. డెకరేషన్ మాత్రం మనమే చేసుకోవాలండి, రెస్టారెంట్ వాళ్ళు ఏమీ చేయరు. సరే మరి ఫుడ్ మెనూలోకి వెళ్ళిపోదామా. దహీ పూరి ఒకటి ఐటెం పెట్టారండి. సో ఇవన్నీ ఇలా సపరేట్గా ఉన్నాయి కదా, మనమే స్టఫ్ చేసుకోవాలి పూరీస్ పెట్టేసుకొని. అలానే మనకి ఫ్రైడ్ ఐటమ్స్ స్టార్టర్స్లోకి వచ్చేసి ఆనియన్ పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ, జుకీనీ పకోడీ అండ్ పొటాటో పకోడీ ఇవి పెట్టారు ఫ్రైడ్ ఐటమ్స్లో. యాక్చువల్గా చిన్న పొటాటో కట్లెట్స్ కూడా పెట్టారండి, అవి ఇక్కడ ఇప్పుడు లేవు, తర్వాత తీసుకొచ్చి పెట్టారనమాట. అట్లానే చికెన్ బిర్యానీ ఒకటి పెట్టారండి. మీరు అనుకోవచ్చు ఫెస్టివల్ కదా ఏంటి నాన్ వెజ్ అని, బట్ సంహవ్ ఎందుకో నాకు తెలియదండి, ఒక ఐటమ్ అయితే నాన్ వెజ్ పెడతారు. నెక్స్ట్ ఈ డిష్ వచ్చేసి జస్ట్ బాస్మతి రైస్ అని, అందులో జస్ట్ పీస్ వేసి పెడతారు. అట్లానే చోలే మసాలా, ఇక్కడ వచ్చేసి పన్నీర్ టిక్కా మసాలా అండ్ దాల్ మఖనీ అనమాట. ఈ వెజ్ కర్రీస్తో పాటు ఒక చికెన్ కర్రీ కూడా పెట్టారండి, చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. అలానే బటూరాస్ అండి, ఇవి చోలే కర్రీస్ అండ్ దాల్ మఖనీ కర్రీస్లోకి. అలానే
బటూరేతో పాటు నాన్స్ కూడా సర్వ్ చేశారండి. డెజర్ట్ వచ్చేసి గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్తో పాటు ఇంకెట్లా ఫ్రూట్స్ కూడా పెట్టేశారు. ప్రస్తుతానికి ఇక్కడ చూపించడానికి గులాబ్ జామ్ లేదండి, బట్ తర్వాత తీసుకొచ్చి పెట్టారు. ఫెస్టివల్ ఈవెంట్స్ అప్పుడేనండి కొంచెం కలర్ఫుల్ గా మన ఇండియన్ వేర్ అనేది కాస్ట్యూమ్స్ కనిపిస్తాయి. ఇంకా ఉట్టప్పుడు ఎప్పుడు చూసినా ప్యాంట్లు షర్ట్లు తప్ప నాకైతే ఇక్కడ ఏమీ కనిపించవు. ఇక్కడ మా బాబు పక్కన కూర్చుంది మా మదర్ అండి. తను మొన్ననే వచ్చారనమాట. నేను మా అత్తయ్య గారిని డ్రాప్ చేయడానికి వెళ్ళి మా మదర్ని తీసుకొచ్చాను అనమాట నాతో పాటు. అరేంజ్మెంట్ వచ్చేసి ఇది ఫొటోస్ దిగటం కోసం అండి. నాకైతే భలే నచ్చినాయి అంబ్రెలాస్ అన్ని. ఈ ఫుడ్ ప్లేట్ నాదేనండి. అన్నీ ఒకేసారి పెట్టేసుకొచ్చేసి ఒక దహీపూరి పెట్టుకున్నాను. అన్నీ అట్లా కొంచెం కొంచెం పెట్టేసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి గులాబ్ జామ్ అన్నాను కదా, సో గులాబ్ జామ్ అండ్ ఫ్రూట్స్ అవి కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ క్లిప్లో ఇక్కడ చూసినా ఇక్కడ వీళ్ళంతా తెలుగు వాళ్ళండి. సో అందుకే చూపిస్తున్నాను. తెలుగు ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. పిల్లలకి డాన్స్లు మ్యూజిక్లు ప్రోగ్రామ్సే కాకుండా పెద్దవాళ్ళకి గేమ్స్ కూడా పెట్టారండి. 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. 3 గ్రూప్స్లో డివైడ్ చేసి మనకు బ్యాండ్స్ ఇచ్చారండి, డిఫరెంట్ కలర్స్, గ్రీన్, ఆరెంజ్ అండ్ బ్లూ అని చెప్పి. ఇక్కడ ఈ గేమ్ ఏంటంటే మాకు ఇట్లా పేపర్స్ ఇచ్చారు, నంబర్స్. సో వాళ్ళు అలా ర్యాండమ్గా ఒక 3 డిజిట్ ఆర్ 4 డిజిట్ నెంబర్స్ చెప్తారు, దాన్ని ఫామ్ చేయాలన్నమాట. నెంబర్ ఫార్మేషన్ గేమ్లో మేమే విన్ అయ్యామండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయిందండి. సో టీ అండ్ స్నాక్స్ పెట్టారు, టీ విత్ సమోసా పెట్టారనమాట. అది వచ్చేసి పెద్దవాళ్ళకి, పిల్లలకి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారండి. ఈ ఈవెంట్ సెలబ్రేషన్స్ రోజున అక్కడ ఒక పాపది బర్త్డే కూడా ఉంది. సో ఆ పాప బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారనమాట, కేక్ కటింగ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెన్కి మ్యూజికల్ చైర్స్ పెట్టారండి. బట్ ఈ మ్యూజికల్ చైర్స్ అంటే చిన్న ట్విస్ట్ అనమాట. మ్యూజిక్ ఆగంగానే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు, అది చేసి వాళ్ళు కూర్చోవాలన్నమాట. మ్యూజికల్ చైర్స్లో సుభాష్ విన్నారండి, అందుకే తనకు ఒక చిన్న గిఫ్ట్, చాక్లెట్ అనుకుంటా గిఫ్ట్గా ఇచ్చారు. గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎండ్లో మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లా క్రాకర్స్ కాల్చుకున్నాము. 2024 దివాళీ సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నామండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము కొత్త వీడియోలో కలుద్దాం.